లాస్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్ బేసిక్స్ గురించి చాలా బాగా చెప్పావు. అసలు మ్యూచువల్ ఫండ్ గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమైంది. కాకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ వీడియో సిరీస్లో మనం మాట్లాడుకోబోయే ఈరోజు టాపిక్ మ్యూచువల్ ఫండ్ రికమెండేషన్స్. సో చెప్పు అయితే ఏ మ్యూచువల్ ఫండ్ని మాకు రికమెండ్ చేయబోతున్నావు? అండ్ నువ్వు రికమెండ్ చేసే మ్యూచువల్ ఫండ్లో ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయొచ్చు చెప్పు. చెప్తానులే కానీ ముందు ఇది చెప్పు, నువ్వు డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు? ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ని ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. వాడికి నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాడు నాకంటే బాగా బై సెల్ చేస్తూ మనకి టైమ్లీ ప్రాఫిట్స్ చేస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సరే పోనీ ఇలా స్టాక్స్లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, అక్కడ రిస్క్ అస్సలు ఉండదు, నీకు ఎలాగో రిస్క్ ఇష్టం ఉండదు కదా. రిస్క్ ఉండదు కరెక్టే, కానీ రిటర్న్స్ మరీ తక్కువ కదా. అంటే నాకు బాండ్స్ అంటే ఇష్టమే, రిస్క్ అనేది ఉండదు కాబట్టి. కానీ మరీ తక్కువ రిటర్న్స్ కాబట్టి అట్లీస్ట్ కొంచెం రిస్క్ తీసుకొని మోడరేట్ రిటర్న్స్ వచ్చేలాగా ఏదైనా ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ గురించి చూస్తున్నా. రైట్, ఫైనల్ క్వశ్చన్. నీకు ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదన్నావు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్స్ మంచి స్టాక్సే పిక్ చేసుకుంటారులే, బట్ మొత్తం మార్కెట్ బేరిష్గా అంటే ఫాలింగ్లో ఉన్నా లేక కన్సాలిడేషన్ అంటే సైడ్ వేస్లో తిరుగుతూ ఉన్నా సరే ఫండ్ మేనేజర్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే ఎక్కువ రిటర్న్స్ తీయలేరు కదా. ఇన్ఫ్యాక్ట్ ఫాలింగ్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీస్ కూడా ఫాలో అవుతూ ఉంటాయి. ఎక్కువ ఫాలో అవ్వకుండా తక్కువ డిస్ట్రక్షన్తో ఫాలింగ్ మార్కెట్ని ఎదుర్కోవడం ఫండ్ మేనేజర్ చేసే పని. ఓకే కదా, నా చెప్పు, మార్కెట్ ఫాల్ అయినా లేక అక్కడక్కడే తిరుగుతూ వెళ్ళినా సరే నీకు ప్రాఫిట్స్ వస్తూ ఉండాలంటే ఏం చేయాలి? మార్కెట్ ఎలా ఉన్న రిటర్న్స్ కావాలంటే బాండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. కాకపోతే ప్రాఫిట్స్ రావాలంటే ఈక్విటీలో కాదు, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ ఫాల్ అయిపోతే మళ్ళీ లాస్ అయిపోతాం కదా. నువ్వే చెప్పురా, ఎలాంటి సిచ్యువేషన్లో ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలో. రైట్, లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఇది ఇటు ఈక్విటీస్లో అటు బాండ్స్లో కూడా పెడుతూ ఉంటుందన్నమాట. ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ ఫండ్తో మిగతా ఫండ్స్ని కంపేర్ చేసి చూపిస్తాను. అంటే ఎక్కువగా రిటర్న్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి రిటర్న్స్ పరంగానే ఒకసారి కంపేర్ చేసి చూపిస్తాను. చూడు, హెచ్డిఎఫ్సి ఫండ్ హౌస్లోనే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ని, కార్పొరేట్ బాండ్ ఫండ్ని, స్మాల్ క్యాప్ ఫండ్ని, ఇండెక్స్ ఫండ్ని, అదే నిఫ్టీ 50 తాలూకా ఇండెక్స్ ఫండ్తో కంపేర్ చేద్దాం. ముందు ఈ డెట్ అదే బాండ్ ఫండ్ లాస్ట్ 5 ఇయర్స్గా చూస్తే చూడు 7% సిఏజిఆర్తో గ్రో అయింది. స్మాల్ క్యాప్ ఫండ్ అయితే 31%, ఇండెక్స్ ఫండ్ అయితే 18%, అండ్ ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ 22.8%. ఓకే కదా, రిటర్న్స్ వైజ్ క్లారిటీ వచ్చింది కదా. అసెట్ మిగతా ఆస్పెక్ట్స్లో కూడా కంపేర్ చేసి తర్వాత చూద్దాం. నౌ ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ని థియరీ పరంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మార్కెట్స్ ఎక్కువగా పెరిగిపోయి టాప్స్కి వెళ్ళాక ఫాల్ అవ్వచ్చు అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ని కొద్ది కొద్దిగా అమ్మేస్తూ రిస్క్ ఫ్రీ రిటర్న్స్ ఇచ్చే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. ఆ మార్కెట్ నిజంగా ఫాల్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ లోస్కి వచ్చేసింది, ఇంకా ఇక్కడి నుంచి ఫాల్ అవ్వదు, ఇక్కడి నుంచి పెరుగుతుంది అని వాళ్ళకి అనిపించినప్పుడు ఈ బాండ్స్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని తీసేసి మళ్ళీ ఈక్విటీస్ని బై చేస్తూ ఉంటారనమాట. అర్థమైంది కదా. నౌ ఇప్పుడు ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ గురించి నీకు ఎందుకు చెప్తున్నానో ఒక క్లారిటీ వచ్చిందా? మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా. సో ఇప్పుడు పరిస్థితులు బట్టి ఒకవేళ మార్కెట్ ఫాల్ అయినా లేక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నా సరే ఇప్పుడు పరిస్థితులకి ఇది మంచి ఫండ్ అనమాట. అందుకనే నీకు ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాను. నౌ ఇక్కడ వరకు విన్న తర్వాత ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ రావచ్చు, నువ్వు చెప్పే ఫండ్ హైబ్రిడ్ ఫండ్ రెండు ఒకటే కదా అని చెప్పి. ఆల్మోస్ట్ లైక్ ఒకటే, బట్ డైనమిక్ అలొకేషన్ అంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండే అలొకేషన్ ఇందులోనే ఉంటుందన్నమాట. అండ్ ఇలా ఈక్విటీస్లో బాండ్స్లోనే కాకుండా ఈక్విటీస్లో వీళ్ళకి ఉన్న ఎక్స్పోజర్ని ఫ్యూచర్స్ అని ఆప్షన్స్ అని యూజ్ చేసి హెడ్జింగ్కి కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎక్కడైనా ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ ఉందనుకో అది కూడా వీళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. నాకు తెలుసు ఈ డెరివేటివ్స్ అంటే ఏంటో, ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ అంటే ఏంటో, హెడ్జింగ్ అంటే ఏంటో అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. బట్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే
ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్లా ఫండ్ మేనేజర్ వీటిలోనే ఇన్వెస్ట్ చేయాలి, వీటిలోనే పెట్టాలి అనే రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి, మార్కెట్లో ఆపర్చునిటీస్ బట్టి వీళ్ళు బాండ్స్లో కొంత పర్సంటేజ్, ఈక్విటీస్లో కొంత పర్సంటేజ్, కొంత డబ్బులు పోర్ట్ఫోలియో లాస్ అవ్వకుండా హెడ్జింగ్కి, కొంత డబ్బులు ఆర్బిట్రేజ్కి ఇలా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. తక్కువ రిస్క్తో సాధ్యమైనంత వరకు ఎక్కువ రిటర్న్స్ తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫండ్ మేనేజర్. బాగుంది. బాండ్స్ని ఈక్విటీని సిచ్యువేషన్ తగ్గట్టుగా బ్యాలెన్స్ చేస్తూ ట్రెడిషనల్గా కాకుండా వేరే స్ట్రాటజీస్ని కూడా యూస్ చేసుకునే అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటారనమాట. అంతేనా? అబ్బా, బోధపడిపోయిందిరా నీకు, బాగా పట్టేస్తావు. ఈ థియరీ పార్ట్ నీకు అర్థం అయ్యి ఉంటే ఇంకా ప్రాక్టికల్ పార్ట్కి వెళ్ళిపోదాం. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఈ స్కీమ్స్ని, ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ స్కీమ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడం, వాటిలో మనకి ఏది బెస్టో ఎలా తెలుసుకోవాలనేది మొత్తం చూద్దాం. ఆగు, ఫాస్ట్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా ఫ్రెండ్స్కి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేసుకునే టైం ఎక్కడ ఉంటుంది? ఒక 2 seconds గ్యాప్ ఇవ్వు. ఫ్రెండ్స్ ఫాస్ట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అయిపోయిందా? ఓకే, అయితే స్టార్ట్ చేయి. రైట్, ప్రాక్టికల్ స్టఫ్. మ్యూచువల్ ఫండ్ సెలక్షన్లోకి వెళ్దాం. మనం ఈటీ మనీ వెబ్సైట్లోనే చూస్తూ ఉన్నాం కదా. మొబైల్ వెర్షన్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ బట్టి డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న ఫండ్ హైబ్రిడ్ కేటగిరీలోకి వస్తుంది. సో హైబ్రిడ్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నౌ మనం చెప్పుకున్న బ్యాలెన్స్ హైబ్రిడ్ ఫండ్ని డైనమిక్ అసెట్ అలొకేషన్ అనవచ్చు అనమాట. ఎందుకంటే డైనమిక్గా సిచ్యువేషన్స్ బట్టి అసెట్ అలొకేషన్స్ మారుస్తూ ఉంటారు కదా. సో డైనమిక్ అసెట్ అలొకేషన్స్ని క్లిక్ చేస్తే నౌ చూడండి, ఇవన్నీ డిఫరెంట్ ఫండ్ హౌసెస్లో ఉన్న ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ స్కీమ్స్. నౌ అసలు ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్కి మిగతా స్టైల్స్ లైక్ ఈక్విటీ, డెట్ ఫండ్స్కి రిటర్న్స్ ఆర్ రిస్క్లో డిఫరెన్స్ ఎక్కడ ఉన్నది అనేది చూద్దాం. ముందు అది చూద్దాం మనం. దానికి ఏంటంటే ఒకే ఫండ్ హౌస్లో కంపేర్ చేసి చూద్దాం. హెచ్డిఎఫ్సిలోనే కంపేర్ చేసి చూద్దాం అండి. ఈ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్తో హెచ్డిఎఫ్సి బాండ్స్, హెచ్డిఎఫ్సి కార్పొరేట్ బాండ్ ఫండ్ని కంపేర్ చేద్దాం. ఇంకా ఒక స్మాల్ క్యాప్ ఫండ్తో కూడా కంపేర్ చేద్దాం. ఇంకా ఫైనల్గా ఇండెక్స్ ఫండ్తో కూడా కంపేర్ చేసి చూద్దాం. ఈ అన్నిటి గురించి ఈ సిరీస్లో మాట్లాడుకుందామండి. ఒక్కొక్కటిగా ఎవరెవరికి ఏంటి మంచిది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఈ 4ని కంపేర్ చేసి చూద్దాం. ఏం కంపేర్ చేస్తున్నాం? హెచ్డిఎఫ్సి ఫండ్ హౌస్లోనే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, కార్పొరేట్ బాండ్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50ది. నౌ రిటర్న్స్ ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూస్తే, ముందు డెట్ అదే బాండ్ ఫండ్ చూడండి, రిస్క్ లేదు బట్ రిటర్న్స్ చూసారా, ఆన్ అండ్ యావరేజ్గా 7 to 8% అలాగే రిటర్న్స్ వస్తూ ఉన్నాయన్నమాట. లాస్ట్ 5 yearsగా చూస్తే ఇది 7% CAGRతో గ్రో అయింది. స్మాల్ క్యాప్ ఫండ్ అయితే 31%, ఇండెక్స్ ఫండ్ అయితే 18%, అండ్ మన బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ 22.8%. చూసావు కదా, ఇండెక్స్ ఫండ్ మీద ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అయితే స్మాల్ క్యాప్ అంత రిస్క్ తీసుకోదు కాబట్టి స్మాల్ క్యాప్ కన్నా తక్కువ రిటర్న్సే ఎక్స్పెక్ట్ చేయాలి మనం. సో మిగతాది కూడా లాస్ట్ 1 yearగా చూసుకుంటే రిటర్న్స్ ఎంత, 3 monthsగా చూసుకుంటే రిటర్న్స్ ఎంత, ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉండొచ్చు. లాస్ట్ 1 yearగా మార్కెట్ ఎక్కువ ఫాలో అవ్వలేదు కాబట్టి బ్యాలెన్స్డ్ ఫండ్ అంత రిటర్న్సే స్మాల్ క్యాప్ కూడా ఇచ్చిందనమాట. నౌ రిస్క్ మెజర్, స్టాండర్డ్ డీవియేషన్ చూడాలి ముందు. అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కన్నా ఎంత పైకి వెళ్తుంది, ఎంత కిందకి. అంటే ఇప్పుడు 100 రూపీస్లో ఒక స్టాక్ కొంటే అది 102కి 98కి ఇలా తిరుగుతూ ఉంటే వాలటిలిటీ తక్కువ అనమాట, స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ. అదే 100 రూపీస్ నుంచి 110కి 90కి ఇలా తిరుగుతూ ఉన్నదనుకో స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ. సో దీన్ని బట్టి ఏంటి, రిస్క్ ఎక్కువ. నువ్వు అమ్మేటప్పుడు 90 రూపీస్లో కూడా ఉండొచ్చు, అఫ్కోర్స్ 110 రూపీస్లో ఉండొచ్చు, బట్ 90 రూపీస్లో కూడా ఉండొచ్చు. అర్థమైంది కదా. స్టాండర్డ్ అంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత తక్కువ ఉండగలిగితే అంత మంచిదన్నమాట. నౌ ఈ స్టాండర్డ్ డీవియేషన్ స్మాల్ క్యాప్ ఫండ్లో హై ఉన్నది అండ్ ఇండెక్స్ ఫండ్లో కొంచెం తక్కువ. ఈ రెండింటికి మధ్య బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంది. అర్థమైంది కదా రిస్క్ ఎలాగంటే అనేది, అర్థమైంది కదా. చూడు, యాజ్ ఆఫ్ నౌ ఈక్విటీస్లో 50% అండ్ డెట్స్లో 29% ఉంచారు వీళ్ళు. 29% డెట్స్ ఉన్నా సరే బాగానే రిటర్న్స్ తీశారనమాట. అండ్ ఇది ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే ఎక్కువే. ఇది మాత్రం మీరు గమనించాలి. లీస్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇండెక్స్ ఫండ్కి ఉంటుంది, ఎందుకంటే అక్కడ పెద్ద ఫండ్ మేనేజ్ చేయడానికి ఏమి ఉండదు అనమాట. అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ కన్నా ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్కి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్
తాలూకా అనాలిసిస్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు డెట్స్లో పెట్టాలి, ఎక్కువ ఈక్విటీస్లో పెట్టాలి, ఇవన్నీ చూస్తూ ఉండాలి. కాబట్టి ఎక్స్పెన్సెస్ ఎక్కువే ఉంటుందన్నమాట. సో తక్కువ ఎక్స్పెన్సెస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ఫండ్ అంత మంచిది కాదు. బట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నా సరే రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చినప్పుడు కాంపన్సేట్ అయిపోతాయి కదా. బట్ ఎనీవేస్ చూస్తూ ఉండండి మీరు, ఎక్స్పెన్స్ రేషియో అయితే ఎక్కువే. ఓకే కదా. నౌ ఇప్పటి వరకు ఏం చేసాం మనం, ఒకే ఫండ్ హౌస్లో డిఫరెంట్ ఫండ్స్ని కంపేర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్నే డిఫరెంట్ ఫండ్ హౌసెస్ బట్టి కంపేర్ చేద్దాం. ఓకే కదా. హెచ్డిఎఫ్సి, ఎడెల్వేస్, టాటా అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వీళ్ళ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ని కంపేర్ చేసి చూద్దాం. చూడండి, ఒక్కో ఫండ్కి ఒక్కొక్కలా రిటర్న్స్ వస్తున్నాయి. అంటే ఒక్కొక్కరు ఏంటంటే ఎక్కువ ఈక్విటీస్లో పెడుతున్నారు, ఒక్కొక్కరు ఏంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఎక్కువ డెట్స్లో పెడుతున్నారు. ఇలా ఉంటుందన్నమాట. సో స్టాండర్డ్ డీవియేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. హెచ్డిఎఫ్సి వాళ్ళు ఎక్కువ రిస్క్ చేస్తూ ఉన్నారు, అంటే ఎక్కువ ఈక్విటీస్లో పెడుతున్నారా లేక ఈక్విటీస్లో పెట్టిన వాటిలోనే ఎక్కువ రిస్క్ చేస్తున్నారా ఏంటనేది చూస్తూ ఉండాలి. ఓకే కదా. వీళ్ళు ఎంత ఈక్విటీస్లో పెడుతున్నారు, ఎంత డెట్స్లో పెడుతున్నారు అనేది చూసుకుంటూ ఉండొచ్చు. బట్ ఒకలా ఉండదు కదా, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి హిస్టరీ కూడా కంపేర్ చేసి చూస్తూ ఉండాలండి. నా ఒకలా చెప్పాలి అంటే హెచ్డిఎఫ్సి వాళ్ళు ఎక్కువ రిస్క్ తీస్తున్నారు, ఎక్కువ రిటర్న్స్ కూడా తీస్తున్నారు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు, టాటా బ్యాలెన్స్డ్ ఫండ్ తక్కువ రిస్క్ తీసుకుంటున్నారు, అలాగే కంపారిటివ్గా కొంచెం రిటర్న్స్ కూడా తగ్గుతున్నాయి అన్నమాట. ఇంకా కంపేర్ చేయాలంటే చాలా ఉంటాయండి, బట్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడతో ఆపేద్దాం. నా ఫైనల్ స్టాన్స్ ఏంటనే చెప్పేస్తాను. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ బ్యాలెన్స్డ్ ఫండ్లో నువ్వు ఇంట్రెస్టెడ్గా ఉన్నావు అండ్ కొంచెం ఎక్కువ రిస్క్ చేసే ఉద్దేశం ఉన్నది అనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్కి వెళ్ళు. ఎక్కువ రిస్క్ వద్దు, మోడరేట్ రిటర్న్స్ ఉన్నా చాలు అనుకుంటే ఈ ఐసిఐసిఐ ఆర్ టాటా బ్యాలెన్స్డ్ ఫండ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి బెస్ట్. అండ్ నన్ను అడిగితే కన్జర్వేటివ్గా ఉండాలి అనుకుంటే టాటా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్నే సెలెక్ట్ చేసుకో. దీని ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువే ఉన్నది. ఓకే కదా. అర్థమైంది. నేను ఎప్పటి నుంచో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, ఇన్వెస్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. నా సిచ్యువేషన్ తగ్గట్టుగా మంచి ఫండ్ ఇచ్చావు. ఎలాగే ఇంకేమైనా మంచి ఫండ్స్ ఉంటే మాకు చెప్తూ ఉండు. షూర్ రా, నెక్స్ట్ వీడియోలో ఇంకో ఫండ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఎలాంటి ఫండ్స్ ఇష్టమో, మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటో, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్స్ పెట్టండి. దాన్ని బట్టి నెక్స్ట్ ఏ ఫండ్ గురించి మాట్లాడుకోవాలనేది చూద్దాం.